మీరు టిఫిన్ చేస్తావా? చేస్తాను రా. పూరి ఏంట్రా అలా పొంగిపోయింది, పేలిపోద్దాం అనిపించింది. ఊరుకోరు, ఎందుకు వెళ్ళిపోతులే కానీ. అవును, పూరి ఎందుకురా పొంగుద్ది? పూరి ఎందుకు పొంగుద్దా మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? పూరి ఎందుకు పొంగుద్దో తెలుసుకున్నారండి. ఈ విషయం గురించి తెలియాలంటే మీకు ఒక చిన్న విషయం తెలియాలి. మీకు బాయిలింగ్ పాయింట్ ఐడియా ఉందా? వాటర్కో బాయిలింగ్ పాయింట్, ఆయిల్కో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఈ బాయిలింగ్ పాయింట్ అంటే వాటర్ 100 degrees Celsius దగ్గర ఎవాపరేట్ అవ్వడం మొదలవుద్ది అనమాట. పూరిని తయారు చేయడానికి మనం గోధుమ పిండి ఇంకా నీళ్ళని వాడతాం కదా. అయితే ఈ గోధుమ పిండిలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కి సాగే గుణం ఉంటుంది అనమాట. పూరి పిండిలో మనం వాటర్ కూడా కలుపుతాం కదా. ఈ 180 degrees ఆయిల్లో ఈ పూరిని వేయగానే సర్ఫేస్ లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది అనమాట. ఈ సర్ఫేస్ లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది, కానీ పూరి మధ్యలో ఉన్న వాటర్ కి ఎస్కేప్ అవడానికి వే దొరకదు అనమాట. ఈ వే దొరకపోవడం వల్ల లోపల ఒక ప్రెజర్ క్రియేట్ అవుతుంది. మీకు స్టార్టింగ్ చెప్పినట్టు గ్లూటెన్ కి సాగే గుణం ఉంటుందని చెప్పాను కదా. అయితే ఈ ఎవాపరేట్ అయిన వాటర్ అనేది ఎస్కేప్ అవడానికి ట్రై చేసినప్పుడు లోపల ఉన్న వాటర్ వేపర్ అనేది పిండిని అన్ని డైరెక్షన్ నుంచి ప్రెజర్ అప్లై చేయడానికి ట్రై చేద్దాం అనమాట. ఇలా అన్ని డైరెక్షన్ నుంచి ప్రెజర్ అప్లై అవడం వల్ల పూరి అనేది అంతలా ఉబ్బుద్ది అనమాట. అయితే మీకు డౌట్ రావచ్చు, పూరి ఉబ్బి పేలిపోవాలి కదా అని. ఇలా పేలిపోకపోవడానికి గల కారణం గ్లూటెన్ కి ఎంత సాగే గుణం ఉన్నా కానీ అది ఒక లిమిట్ వరకే ఉంటుంది అనమాట. లోపల ప్రెజర్ ఎక్కువయ్యే కొలిదే సర్ఫేస్ లో చిన్న హోల్స్ లాంటివి ఏర్పడతాయి. కాబట్టి ఈ పొంగిన పూరి పేలకుండా ఉంటుంది అనమాట. సో పూరి పొంగడానికి గల కారణం అదనమాట. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? ఒకవేళ అనిపించుంటే ఈ వీడియోకి లైక్ చేసేయండి. ఇలాంటి కంటెంట్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఫాలో కొట్టండి ఇన్స్టాగ్రామ్లో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై బాయ్.